హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. అలా సరదాగా కాసేపు నవ్వుకుందామా? మరి తెలుగులో మాట్లాడమంటారు, తెలుగులో మాట్లాడితే తెల్ల మొహాలేస్తారు. ఇందాక ఒక షాపులోకి వెళ్ళి కొన్ని అడిగానండి. నా మొహం అంతే చూస్తున్నారు. ఏం అడిగావేంటి? ఏం లేదండి, బంతిపూ బిస్కెట్లు కానీ, దాగుడు మూతల బిస్కెట్లు కానీ, చెరో సగం బిస్కెట్లు కానీ ఉన్నాయా అని అడిగా. అలా పిచ్చు చూపులు చూస్తాడేంటండి నా వంక. వాడెవడో ఈరోజు రాశి ఫలాల్లో పట్టిందల్లా బంగారం అని చెప్పాడు. ఐరన్ బాక్స్ పట్టుకోగానే షాక్ కొట్టింది. దొరికితే వాడిని చంపేయాలండి. జీవితంలో రెండు సత్యాలండి ఇవి. మనతో ఏమాత్రం పరిచయం లేకపోయినా పైకి రావాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరో తెలుసా? బస్ కండక్టర్. మరొకటి, మనతో సంబంధం లేకుండా నవ్వండి అని ప్రోత్సహించే వ్యక్తి ఎవరో తెలుసా? ఫోటోగ్రాఫర్ వెంకటప్ప. అదేంటి గులాబీ చెట్టు జామ చెట్టు కలిపి నాటుతున్నావు? వెంగళప్ప, గులాబీ చెట్టు జామ చెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్ జాములు కాస్తాయని. మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన మహిళ భయంతో ఉన్నట్టుండి ఫ్లైట్ కూలిపోతే నా ప్రాణాలు గ్యారంటీ ఎవరు? ఎయిర్ హోస్టెస్. మీరేం భయపడకండి మేడం, మీకు ఏమైనా అయ్యే లోపే మేము పారాచూట్ ఇస్తాంలేండి. ప్రాణాలు పోయే టైంలో కొబ్బరి నూనె ఎక్కడ రాసుకోవాలి? క్లాస్ టీచర్. ఒరే సీను, మొన్న నీకు ఆవు మీద వ్యాసం రాసి తీసుకురమ్మన్నా నిన్న స్కూల్కి రాకుండా ఎగ్గొట్టేశావు వేదవా. మరేనండి, మాకు ఆవులు లేవండి. మరేమో నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ ఆవు మీద వ్యాసం రాద్దామని పెన్నుతో మొదలు పెట్టేసరికి ఆవు ఒక తన్ను తన్నిందండి. ఒక పేషెంట్ డాక్టర్ తోటి, డాక్టర్ గారు, ఎక్కువ కాలం జీవించటానికి ఏదైనా మందు ఉంటుందా అండి? డాక్టర్ గారి సమాధానం, పెళ్లి చేసుకోండి. పేషెంట్, పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతామా అండి? డాక్టర్, అబ్బే, పెళ్లి చేసుకుంటే అలాంటి ఆలోచనలు అసలు రాకుండా ఉంటాయండి. ఈ మధ్య పిలుపుల్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. అమ్మను మామ్ అని, అన్నా తమ్ముడినైతే బ్రో అని, అక్కా చెల్లెలైతే సిస్ అని, భర్తని హబ్బీ అని అంటున్నాం. కానీ ఈరోజు దాకా మారని ఒక పదం ఉందండి. భార్య అనే పదాన్ని మార్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు, ఇంకా రాదు కూడా. మరి ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, తినటానికి ఫుడ్ ఇచ్చావు, తిరగటానికి ఆర్టీసీ బస్ ఇచ్చావు, ఫ్రీగా ఎస్బీఐ అకౌంట్ ఇచ్చావు, ఫొటోస్ ఎడిట్ చేయడానికి సిస్టమ్ ఇచ్చావు, ఖాళీగా ఉంటే చాట్ చేసుకోవటానికి వాట్సాప్ ఇచ్చావు, మా ఫ్రెండ్స్ దిమాగ్ ఖరాబ్ చేయడానికి ఫేస్బుక్ అనే మాయరోగం ఇచ్చావు. ఇలాగే అందరికీ ఇవ్వు దేవుడా, ఇస్తావు. ఏదో ఒకరోజు అందరికీ ఇస్తావు. ఎందుకంటే బేసికలీ యు ఆర్